నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 42 11th స్టాంజా 42వ కీర్తన 11వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తన ప్రాణముతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఎందుకనంటే ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, కొన్ని సందర్భాల్లో మన మనసు కృంగి కొన్ని విషయాలకు తొందరపడుటను మనం గమనించగలం. ఇట్టి పరిస్థితులలో మనం ఎంతమాత్రము కూడా వ్యర్థమైనటువంటి వాటిపై మనసు పెట్టి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుని మన జీవితాన్ని పతనం చేసుకోకుండా, అట్టి పరిస్థితులలో నిశ్చయముగా దేవుడు చేయు కార్యం కొరకు మనం నిరీక్షించాలి. ఎందుకనంటే ఆయన మన రక్షణకర్త, ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటారో వారు కృంగిన స్థితి నుండి, తొందరపడే స్థితి నుండి నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనకు దయచేస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గనుకనే భక్తుడైన యోబు గారి గురించి తెలియపరిచినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే, ఎపిసోడ్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 11, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోబు గారి యొక్క సహనాన్ని గురించి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. తన సహనము అనగా దేవుని యందు తాను ఉంచినటువంటి నిరీక్షణ తనకి ఎంతమాత్రం కూడా నష్టం కలుగు చేయలేదు. నాటి అతని పరిస్థితులలో తన భార్య కృంగి తొందరపాటుతో దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పి మాట్లాడటం మనం గమనించగలం. ఆమె పలికిన ఆ మాటలకు యోబు గారు ఎంతమాత్రం కూడా అతడు తొందరపడక, మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును అనుభవింపు తగదా, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యోబు పరిపూర్ణముగా అతడు ప్రభునందుంచినటువంటి ఆ నిరీక్షణ తాను కోల్పోయినటువంటి వాటన్నిటికంటే మించి దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. భూమి మీద ప్రభువు లేకుండా మనము కృంగిపోవుటకు, తొందరపడుటకు గనుక మనం అవకాశం ఇచ్చి వాటి చేత నడిపింపబడితే నిశ్చయముగా ఎంతో నష్టాన్ని, నాశనాన్ని మనం పొందుకుంటాం. అయితే ఆ పరిస్థితులలో దేవుని యందు నిరీక్షణ ఉంచుట వలన మనకు గొప్ప లాభం కలుగుతుంది, మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నిశ్చయంగా ఆయన యందు ఉంచినటువంటి నిరీక్షణ విషయంలో ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆశ్చర్యకరమైనటువంటి మేలులు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నీ కృపాక్షేమలు దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమేన్.